అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇన్నాళ్లకు కూలీ రిజల్ట్ గురించి మాట్లాడారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఆ సినిమా ఫెయిల్యూర్ తర్వాత మీడియాకి దూరంగా ఉంటున్న ఈ డైరెక్టర్ ఫైనల్ గా స్పందించారు. ఇంతకీ లోకేష్ ఏమన్నారు? ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో వినిపిస్తున్న రూమర్స్ కి ఇక చెక్ పడినట్లేనా? షార్ట్ టైంలోనే నేషనల్ సెన్సేషన్ గా మారిన సౌత్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఎల్సీయూలో భాగంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ తో అలరించిన ఈ యంగ్ డైరెక్టర్ కెరీర్ ఒక్క ఫెయిల్యూర్ తో తిరగబడింది. దీంతో ఒకప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉన్న దర్శకుడు ఇప్పుడు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఎల్సీయూలో భాగంగా వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ షార్ట్ టైంలోనే విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. అయితే విజయ్, కమల్ తో చేసిన సినిమాలను యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. కానీ కూలీ విషయంలో ప్లాన్ మార్చిన లోకేష్ సక్సెస్ వేటలో తడబడ్డారు. రజనీకాంత్ హీరోగా ఎల్సీయూను పక్కన పెట్టి ఓ స్టాండ్ ఎలోన్ మూవీని తెరకెక్కించారు లోకేష్. కానీ ఈ ప్రయోగం వర్కౌట్ కాలేదు. దీంతో లోకేష్ కెరీర్ లో తొలి డిజాస్టర్ గా మిగిలింది కూలీ. ఈ ఒక్క ఫెయిల్యూర్ లోకేష్ డైరెక్షన్ టాలెంట్ మీద డౌట్స్ రేజ్ అయ్యేలా చేసింది. కూలీ ఫెయిల్యూర్ తర్వాత వచ్చిన విమర్శలపై ఇన్నాళ్లకు స్పందించారు ఈ యంగ్ డైరెక్టర్. నెక్స్ట్ సినిమా విషయంలో ఈ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటానన్నారు. ఆ సినిమా ఫెయిల్యూర్ కు ఎక్స్పెక్టేషన్సే కారణమన్నారు. అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని కథలు రాయడం తనకు రాదన్నారు.